హైదరాబాద్ రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దేవిక ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అదనపు కట్నం కోసం భర్త అత్తింటి వేధింపులు తట్టుకోలేక దేవిక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవంతంగా తన ప్రాణాలను తీసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేవిక సూసైడ్ తో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమెకు వేధింపులు ఎక్కువ కావడంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తోర్మామిడికి చెందిన దేవిక ఎంబీఏ పూర్తి చేసింది. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 7 నెలల క్రితం పరిచయమైన మంచిర్యాలకు చెందిన శరత్ను ప్రేమించి ఇరు కుటుంబాల అంగీకారంతో గోవాలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లోని రాయదుర్గంలో ప్రశాంత్ హిల్స్ లో ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే పెళ్లైన 2 నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శరత్ దేవికను వేధించడం మొదలుపెట్టాడు. మొదట నువ్వుంటే చాలన్నవాడే ఆ తర్వాత కట్నం కావాలంటూ టార్చర్ మొదలుపెట్టాడు. కూతురి బాధలు చూడలేక దేవిక తల్లి రామలక్ష్మి అల్లుడు అడిగినంత కట్నం ఇచ్చింది. 5 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం ముట్టజెప్పింది. అయినా అతని కట్నదాహం తీరలేదు. ఇంకా డబ్బు తీసుకురావాలని తన కూతుర్ని వేధించాడని, ఆ బాధలు భరించలేకే దేవిక ఆత్మహత్య చేసుకుందని తల్లి రామలక్ష్మి ఆరోపిస్తోంది. తన కూతురి ఆత్మహత్యపై తల్లి పడే రోదన అంతా ఇంతా కాదు. ఇంటికి వస్తానన్న బిడ్డ శవమై కనిపించడంతో తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. తన బిడ్డ తనకు ప్రతిరోజు ఫోన్ చేసేదని, తిన్నావా మమ్మీ, ఎలా ఉన్నావు మమ్మీ అని అడిగేదని కన్నీటి పర్యంతమవుతుంది రామలక్ష్మి. అయితే దేవిక మృతిపై అనుమానాలు ఉన్నాయంటున్నారు కుటుంబ సభ్యులు. అదనపు కట్నం కోసం తన కూతుర్ని భర్త శరతే కొట్టి చంపేసి ఫ్యాన్ కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడంటూ ఆరోపిస్తున్నారు. శరత్ ను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. వరకట్నం కోసం శరత్ తన కూతుర్ని వేధించాడని, అతని కారణంగానే దేవిక ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.